తెలంగాణ రాష్ట్ర పుట్టుకను తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను నిండు పార్లమెంటులో మోడీ అవమానించిండు। राज्यसभा के दरवाजों को बंद करके जोर और जुल्म के बीच हाउस ऑर्डर में नहीं था तो भी आपने आंध्र और तेलंगाना का विभाजन किया कि उस समय मैंने ये कहा था उन्होंने बच्चे को बचा लिया, मां को मार दिया है, हम सबका दायित्व है, ये शब्द मेरे उस समय थे और आज भी मैं मानता हूं। न ये भी मिला न वो भी मिला और आप पीछे ये मुसीबत छोड़ के चले गए। తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని రాజకీయంగా సోనియమ్మను మోడీ అవమానిస్తూనే ఉన్నాడు। కానీ సోనియమ్మ మాత్రం తెలంగాణ ఎప్పటికీ నా గుండెల్లో ఉంటుంది అంటూ మేం ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ బిడ్డలు నా బిడ్డలు అంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమిస్తూనే ఉంది। ఇదే కాదు, ఆనాడు సోనియమ్మ తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ప్రకటిస్తే మోడీ వచ్చి దాన్ని గుజరాత్ కు తరలించుకుపోయిండు। నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ తెలంగాణకు ఆర్బిటరీ సెంటర్ తీసుకొస్తే దాన్ని కూడా గుజరాత్ కు తీసుకుపోయిండు మోడీ। తెలంగాణ బిడ్డలకు లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలని సృష్టించే ఐటీఐఆర్ ను సోనియమ్మ ప్రకటిస్తే దాన్ని కూడా మోడీ లాక్కున్నాడు। పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే ఇచ్చేదే లేదన్నాడు। పసుపు బోర్డు ప్రకటించినట్టు నమ్మించి రైతులకు పంగనామాలు పెట్టిండు। ఇలా తెలంగాణను సర్వం దోచి గుజరాత్ ను బాగు చేసుకున్నాడు మోడీ। అందుకే తెలంగాణ వ్యతిరేకి మోడీని ఓడిద్దాం, మన తెలంగాణ హక్కులను కాపాడే కాంగ్రెస్ ను గెలిపించుకుందాం। తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ పట్ల కృతజ్ఞతలు చాటుదాం।